సినిమాల గురించి, సినిమా రేట్ల గురించి సినిమా వాళ్ళు వచ్చారని చెప్పాను. అదేమన్నా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశమా? అదేం చర్చ జరుగుతుండగా ఈయనేమన్నా లేచి మాట్లాడా? అది కూడా కాదు. లేచి తగుదనమ్మా అని మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? చిరంజీవి గారినంట సినిమా వాళ్ళందరినీ కూడా నడిపించి వచ్చాడంట. నడిపించి వచ్చి నేను రాను మాట్లాడతాకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక మన సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడుకుని పొమ్మనండి వాళ్ళని, నేను రానని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు అరిచాడంట, రంకులు వేసాడంట. తమాషాగా ఉందా అది ఇదని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపాడంట. అరే వయసుకి, హోదాకి ఎమ్మెల్సీ చేసాం, మంత్రి చేసాం, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నాం. 80 ఏళ్ళ వయసు. ఇది విచక్షణ, ఇంగిత జ్ఞానం ఏంటయా అంటే గోతికాండి నక్కలాగా మంత్రి కావాలి. ఆ సత్యకుమార్ గారిని రేపో మాపో పీకేస్తే మంత్రి ఇస్తాడేమో, లేదంటే 21 ఖాళీ ఉంది కదా దాంట్లో మంత్రి పదవి కోసం ఈ వయసులో కూడా ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. 80 ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి? అసత్యాలు. నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది. వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు మళ్ళీ తమ్ముడు బాధపడతాడేమని సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు. బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం. ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందు ఒక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాకులు వచ్చుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని సెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా. అసలు రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. ఆ గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయేరు ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా. ఏమవుద్ది? అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు. సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో. ఎవడికి సైకో? మాకేం సైకో? ఏం చేశాడు సైకో? సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా? రోజు పురాణాలు నోట్లో ఒల్లివేయటం కాదు, బట్టి పట్టం కాదు, వేద మంత్రాలు బట్టి పట్టం కాదు, దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు. నాలుక మీద పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాగుంటుంది. బట్టి పడితే జీవితం, బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి. పేరుకేమో బయట మామూలుగా మైకూర్చుకుంటేనేమో వేదాలు, ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఆ ఊ అని చెప్పని మనిషిని మందేస్తే ఇది మన తంతు. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు. ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేకపోయాడు.
లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు, నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మా నాన్న మీద మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపున పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో. పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతారు. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. మీకు అభ్యంతరం అన్న, నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి అని మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకి తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడే సరే, వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా, జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది ఏమవ్వాలి? ఏం చేశారు? కొడుకు సాయం చేశాడే తెలీదా? చేశాడు కదా అడగంగానే. మీరు మేము జగన్ దగ్గరికి రామని చెప్పు, తప్పే ఉంది, రాజకీయంగా వాడుకో, మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు, తప్పే ఉంది, నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు, ఓకే, అంతేగాని నేను రానన్నాను, ఎవడు రానన్నది? ఎవడు? హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ, ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు? మా బావ ఉండగానే బిల్లులు ఆగిపోయినాయి, మాకు బిల్లులు ఇప్పించండి అని అడగలేదా? బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు? ఏం సైకో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు. అంటే ఎవడు సైకో? నువ్వో సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు ఎవరై? తప్పు కదా, ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను. ఇప్పుడు మీకు చిరంజీవి గారంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కూములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 164 అలా 21 ఎంతో కదా,
మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బాగు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఏడవటం ఎందుకు? నిజంగానే ఈ కామినేని శ్రీనివాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం. నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూతపడేది, జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. సరే, మంచికో చెడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు, దుర్మార్గులు, కిరాతకులు, నోళ్లు మూయించేటువంటి మంచి పని వాళ్ళకైనా చేశారు చిరంజీవి గారు. ఆయన తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం. ఆయన మాటల్ని ఆయన రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని, జరిగిన సంఘటనలు చెప్తూ, అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈ రోజుకి మేము తప్పులు చేసి ఉంటే, సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను. మేమిచ్చిన జీవో ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రద్దు చేయాలి కదా. మా నిర్ణయం తప్పుడుదైతే, సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు చేయట్లేదు? అదే జీవోను అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది, మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నారు? ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా, మీరెందుకు నియంత్రిస్తున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అంటే మీరేమో పైనుంచి పైలోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు బొడ్లోంచి ఊడిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ అమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద. మీరు చేస్తే అన్నీ పత్తిత్తు కౌర్లు, మీరు చేసేవన్నీ. అతను చేస్తే పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే. సిగ్గు లేకుండా అదే జీవోని అనుసరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని, అదే రూల్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు అని అడుగుతున్నాను. కొనసాగించకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారికి, మహేష్ గారికి, అలాగే మన రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, వీళ్ళందరికీ చెప్పారు, నా భయం ఏం లేదు అన్నా, నా భయాలు ఒకటే, మీరు పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటే, కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు లేచి వెళ్ళిపోతే, ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి, నెలకి 100 రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు, టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి. అన్ని ఓఎల్ఈడీలు ఇట్లాంటి రకరకాల డిజిటల్ 8,000K 10,000K భవిష్యత్తులో ఇంకా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. హై క్వాలిటీతో, హై రిజల్యూషన్తో సినిమా సౌండ్ సిస్టమ్, ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి టీవీల్లో. సినిమా దెబ్బతినేస్తుంది. సినిమా థియేటర్లో కళ్యాణ మండపాలు గాను, కాంప్లెక్స్లు కానీ మారిపోయే పరిస్థితులు వస్తాయి. మీరేసుకుంటాక సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదన్నా, మీరు ఆలోచించండి అన్నా అని చెప్పి అందరికీ చెప్పారు.